ఒక ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఏ విధంగా ఉండాలి? ఒక అకౌంటెంట్‌గా గానీ, టాలీ ఆపరేటర్‌గా గానీ, ఒక అకౌంటెంట్‌గా గానీ మీరు వెళ్ళాలి అనుకున్నప్పుడు, ఒకవేళ మీరు ఎక్కడైనా వర్క్ చేసి ఉన్నట్లయితే, వాటిని రెజ్యూమ్స్‌లో ఏ విధంగా అప్‌లోడ్ చేసుకోవాలి? వాళ్ళు ఏ విధంగా క్వెషన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది? ఓకే. తర్వాత ఏమైనా మీరు ప్రాజెక్ట్ వర్క్స్ ఏమైనా చేసి ఉన్నారా? ఎంబీఏలో గానీ, ఎంకామ్‌లో గానీ, వాటిని ఎలా యాడ్ చేసుకోవాలి? సో, మీకు అకౌంటెంట్‌తో పాటు మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ ఏమేమి ఉన్నాయి? ఒకవేళ మీరు ఏమైనా అచీవ్‌మెంట్స్ ఏమైనా చేశారా కాలేజీలో ఉన్నప్పుడు? ఓకే. వీటన్నిటిని కూడా మీరు యాడ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎక్కడెక్కడ ఎన్ని సంవత్సరాలు వర్క్ చేశారు? ఏ దాని మీద వర్క్ చేశారు? ఓకే. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు వచ్చినప్పుడు? వాటిని ఎలా రెక్టిఫై చేశారు? ఇవన్నీ కూడా మీరు చెప్పగలగాలి. యాస్ ఎ ఎక్స్‌పీరియన్స్ రెజ్యూమ్‌గా మీరు ఒక అకౌంటెంట్‌గా, జూనియర్ అకౌంటెంట్‌గా గానీ, సీనియర్ అకౌంటెంట్‌గా గానీ, టాలీ ఆపరేటర్‌గా గానీ, ఓకే. ఇలా వెళ్ళినప్పుడు మీరు అక్కడ ఏం ఫేస్ చేశారనేది చెప్పగలగాలి. నోటితో చెప్పగలిగితేనే జాబ్ వస్తది. నేను చేసి చూపిస్తాను సార్ అంటే అది రాంగ్ అవుతుంది. అది మీరు గమనించుకోవాలి. ఓకే. ఇప్పుడు రెజ్యూమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఒకవేళ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ 2 టైప్స్‌గా ఉంటాయి. 2 టైప్స్‌గా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నాదే చూపిస్తున్నాను. చూడండి ఇలా కూడా క్రియేషన్ చేసుకోవచ్చు. సో టు వర్క్ in an organization where I can use my skills and knowledge to deliver value added results as well as further enhance my learning and develop my career in the field of financial management. నేను వర్క్ ఎక్స్పీరియన్స్ నాది టాలీ టెక్నికల్ సపోర్టర్ అండ్ అకౌంటెంట్ ఫీచర్ మైన్ సొల్యూషన్స్. అక్కడ నేను ఏమేమి చేశాను, నా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి, అకౌంటింగ్ అండ్ అకౌంట్స్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, పర్చేజ్ మేనేజ్మెంట్, సేల్స్ మేనేజ్మెంట్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, గోడౌన్ ట్రాన్స్ఫర్, ప్రైజ్ లిస్ట్, మల్టీ కరెన్సీ, పేరోల్ క్యాపబిలిటీస్, ఓకే, రిపోర్ట్ జనరేషన్. సో తర్వాత ఇవన్నీ కూడా అక్కడ మనం రియల్ టైంలో ఏవైతే చేసి ఉంటామో వాటిని మనం ఇంక్లూడ్ చేసుకోవాల్సి వస్తుంది. యాజ్ ఎ ఎక్స్పీరియన్స్ ఎక్కడ వర్క్ చేసావు అక్కడ, ఫిబ్రవరి 2016 నుంచి 2018 వరకు నువ్వు ఎంతవరకు చేసావు అనేది కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. తర్వాత బిఎఫ్ఎస్ఐ అండ్ ఆర్ఎస్ఐ ట్రైనర్గా సింక్రోసర్ గ్లోబల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో 2018 నుంచి 2021 వరకు వర్క్ చేస్తున్నట్లు. అక్కడ మన యొక్క వర్క్ స్టైల్ ఏంటి, అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్, సో రీటైల్ సేల్స్ అసోసియేట్ అండ్ సో రెవెన్యూ వెరిఫైయింగ్ ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్, తర్వాత రీఫండ్స్, చార్జెస్, ప్రిపరేషన్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్, సో టాలీ ఆర్ఎస్ఏ టీచింగ్స్, వీక్లీ అసెస్మెంట్స్, తర్వాత ఇంటర్వ్యూ స్కిల్స్ కండక్ట్ చేయడం, రెజ్యూమ్స్ ప్రిపేర్ చేయడం, ఇవన్నీ కూడా స్టూడెంట్స్కి యాజ్ ఏ బిఎఫ్ఎస్ఐ ఆర్ఎస్ఏ ట్రైనర్గా స్టూడెంట్స్కి మనం గైడ్ చేయడం జరుగుతుంది. అక్కడ ఏం చేసావు అనేది ఇక్కడ మనం మెన్షన్ చేసుకుంటాం. మన ఎడ్యుకేషన్, మీరు హైయర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో అది మీరు ఇంక్లూడింగ్ చేసుకోవచ్చు. తర్వాత అదర్ వర్క్ ఏమేమి చేస్తున్నారు, సో మెయింటెనెన్స్ అండ్ అడ్వాన్స్ రిజిస్టర్ ఇన్ ఫైల్ ఇన్ ఎక్సెల్, ప్రిపేరింగ్ శాలరీ స్టేట్మెంట్స్, మంత్ ఎండ్ యాక్టివిటీస్ ఎక్సెల్ చేసాము. ప్రిపేరింగ్ డైలీ క్యాష్ రిపోర్ట్ అండ్ బ్యాంక్ రిపోర్ట్ మనం ఏదైనా అడిషనల్గా చేసి ఉంటే, అదర్ వర్క్స్ నువ్వు కంపెనీలో ఏమైనా చేసి ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. స్కిల్స్ నీకు ఏమేమి వచ్చు, స్కిల్స్ మీ దగ్గర ఎంఎస్ ఆఫీస్, అడ్వాన్స్డ్ ఎక్సెల్, ఫోటోషాప్, యూట్యూబ్ క్రియేటర్, ఓకేనా, ఇంకా మీరు ఏమేమి వచ్చి ఉంటాయో అవన్నీ కూడా మీ స్కిల్స్లో యాడ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మీరు ఏమైనా సర్టిఫికేషన్స్ ఏమైనా చేసి ఉంటే గవర్నమెంట్ దగ్గర కానీ ఎక్కడైనా కానీ అవి ఉంటే ట్రైనింగ్ ఆఫ్ ది ట్రైనర్, బిఎఫ్ఎస్ఐ, ఆర్ఎస్ఐ, వాటిని కూడా మీరు మెన్షన్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది వన్ టైప్ ఆఫ్ రెజ్యూమ్. తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్, మీ లాంగ్వేజెస్ ఏమొచ్చు, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మీ స్ట్రెంగ్త్ ఏమున్నాయి, ఆప్టిమిస్టిక్ అండ్ హార్డ్ వర్కింగ్ నేచర్స్, అడాప్టబిలిటీ అండ్ పర్సిస్టెన్స్, ఎబిలిటీ టు వర్క్ విత్ టీమ్ అండ్ వర్క్ ఇండివిజువల్లీ. సో ఇవన్నీ కూడా మీ స్ట్రెంగ్స్ ఏమైతే ఉన్నాయో వాటిని మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. యాజ్ ఎ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను. తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్, మీ పేరు, మీ ఫాదర్ పేరు, మీ యొక్క హ్యాబిట్స్, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఇది వన్ టైప్ ఆఫ్ రెజ్యూమ్, ఇలా మనం చేసుకోవచ్చు. సో తర్వాత సెకండ్ ఫార్మాట్ చూడండి. సెకండ్ ఫార్మాట్ ఏ విధంగా ఉండాలి అంటే యాజ్ యువర్ విష్, రెజ్యూమ్స్ మీకు ఎలా ఉండాలో ఆ విధంగా చేసుకోవచ్చు. యాజ్ ఎక్స్పీరియన్స్ అయితే కన్నా మ్యాక్సిమం 2 పేజెస్ కానీ 3 పేజెస్ కానీ 4 పేజెస్ కానీ కూడా మెన్షన్ చేసుకుంటారు. ఓకే, చూడండి సెకండ్ ఫార్మాట్ ఎలా ఉండాలి ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్.
మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, టెక్నికల్ స్కిల్స్, ఎక్కడైనా మీరు ప్రాజెక్ట్ ఏమైనా చేసి ఉంటే, ఎంబీఏలో కానీ ఎంకామ్లో కానీ ఏమైనా ప్రాజెక్ట్ చేసి ఉంటే ఆ ప్రాజెక్ట్ని కూడా ఇక్కడ మీరు ఇంక్లూడ్ చేయొచ్చు. ఒకవేళ వర్క్ ఎక్స్పీరియన్స్, ఎక్కడ మీరు వర్క్ చేశారో, ఏ ప్లేసెస్ వర్క్ చేశారో వాటన్నిటిని ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. అకౌంటెంట్గా కానీ, జూనియర్ అకౌంటెంట్గా కానీ, లేదంటే ట్రైనర్గా కానీ అక్కడ ఏమేమి ఫేస్ చేశారు, అక్కడ ఏమేమి ఫేస్ చేశారు, ఏమేమి వర్క్ చేశారు. అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్, పర్చేజ్ మేనేజ్మెంట్, సేల్స్ మేనేజ్మెంట్, పేరోల్ క్యాపబిలిటీస్, ఇవన్నీ కూడా మెన్షన్ చేయొచ్చు. పర్సనల్ స్కిల్స్, పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఇది సెకండ్ ఫార్మాట్. ఇలాగైనా చేసుకోవచ్చు. ఇంకా ఒకవేళ మీరు ఫ్రెషర్ అనుకోండి, ఇవన్నీ అవసరం లేదు, ఈ ఫస్ట్ పేజ్ చాలు. ఈ ఫస్ట్ పేజ్ చాలు. ఈ ప్రాజెక్ట్ అండర్టేకింగ్, వర్క్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. తర్వాత ఈ పేజ్ చాలు, అంతే. ఒకవేళ ఫ్రెషర్ రెజ్యూమ్ అయితే మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏమైతే నేర్చుకున్నారో అది వాళ్ళు అడిగినప్పుడు చెప్పగలిగితే చాలు, అంతే. అది ఫ్రెషర్ రెజ్యూమ్ కింద మనం షో చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకేమా? క్లియర్? అర్థమైందా? ఎలా రెజ్యూమ్స్ ఉండాలి, ఫ్రెషర్గా ఎలా ఉండాలి, ఎక్స్పీరియన్స్గా ఎలా ఉండాలి అనేది క్లారిటీ వచ్చిందా? క్లియర్ గైస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ఎనీ డౌట్స్? నో సార్. క్లియర్ కదా? ఓకే, గుడ్. సో యా, సో మనకు ఫర్దర్ బ్యాచెస్ ఇంకా కంటిన్యూగా ఉంటాయి. సార్ నేను మళ్ళీ ఒకసారి క్లాసెస్ వింటాను, మధ్యలో కొన్ని నేను మిస్ అయ్యాను, నన్ను యాడ్ చేయండి అంటే మళ్ళీ యాడ్ చేస్తాను. ఎలాంటి అమౌంట్ తీసుకోను, వన్ టైం పేమెంట్, యూ కెన్ జాయిన్ నెంబర్ ఆఫ్ బ్యాచెస్ అని నేను ముందే చెప్తున్నాను. ఓకే, మీరు మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా మంచిగా డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకు ప్రిఫర్ చేయండి. సో మార్కెట్లో ట్రెండింగ్లో ఉండేది మన ఛానలే చాలా డెప్త్గా చెప్పేది, స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, అన్ని చోట్ల చెప్తున్నారు లేదని నాకైతే తెలీదు, బట్ నా వరకు నా దగ్గర జాయిన్ అయిన వాళ్ళకి పరిపూర్ణంగా నేర్పించడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి వింటానంటే మళ్ళీ కూడా వాళ్ళకి నేను ఛాన్సెస్ ఇవ్వడానికి 100% హోప్ ఉంది. అది మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా? సో అది గైస్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియరా? అందరికీ సర్టిఫికేషన్స్ వచ్చేసాయా? రిసీవ్ చేసుకున్నారా సర్టిఫికేషన్స్? ఒకసారి కాల్ బ్యాక్ చేసుకోండి టీటీడీసీ. ఓకే, ఓకేనా? ఒకసారి మీ దగ్గరలో డిటిడిసి కొరియర్ ఉంటుంది, అక్కడ వెళ్ళి ఒకసారి అడగండి. ఓకే, ఆ నెంబర్ మీకు వాట్సాప్ పెట్టాను కదా, ఆ నెంబర్ ట్రాకింగ్ చేసుకోండి, నెట్లో ఎక్కడ ఉందో తెలిసిపోతుంది.